Good afternoon. Just want to welcome you to today's edition of 20 at 12 in the Telugu language. I'm Pastor Dan Kramer, and I'm here with my friend Sundar Bandi, and we are so happy today to continue our story in the life of Joseph from the Old Testament. And Sundar, would you like to give a greeting? Sure, Pastor Dan. నమస్కారములు, మీ అందరికీ వందనాలు. దేవుని నామాన ఈ ఉదయకాలము ఈ విధంగా మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను కొరకు దేవుని స్తుతిస్తున్నాం. ఇక నేను పాస్టర్ డాన్ జైన్ క్రిస్టియన్ చర్చ్ నుంచి పిట్స్బర్గ్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ నా సహోదరుడు సుందర్ కూడా ఉన్నాడు. సో మేము జోసెఫ్ జీవితం గురించి యోసేఫ్ జీవితం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ ఉదయకాలం ఆశపడుతున్నాం. So thank you so much. We have seen that the life of Joseph, he had many problems. మనం యోసేఫ్ జీవితంలో ఎన్నో తన కష్టాలు పడినట్టు మనం చూస్తా ఉన్నాం. We have seen that when God allows life to go the wrong way, he has a bigger purpose than we know. మనం ఏమని చూసామంటే దేవుడు మన జీవితాన్ని వ్యతిరేక దశలో వెళ్ళినప్పుడు ఆయన మన కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడని మనం చూచాం. We have seen that hurting people still have dreams. ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి ప్రజలకు కూడా కలలు, మంచి ఆలోచనలు ఉంటాయని మనం చూచాం. We have seen that just when you think it can't get any worse, it can. మనం ఏమని చూచామంటే ఇంకెంతకంటే పరిస్థితి దిగజారదు అని మనం అనుకున్నప్పుడు పరిస్థితి ఇంకా దిగజారిపోతున్నట్లు ఉంటుందని కూడా చూచాం. We have seen that the way up is the way down. పైకి వెళ్ళే మార్గము కిందకి వెళ్ళుటతో మొదలవుతుందని కూడా మనం చూసుకున్నాం. But the Lord was with Joseph. కానీ దేవుడు యెహోవా యోసేపు తోడై ఉన్నాడు. And the Lord is with you. దేవుడు మీకు తోడై ఉన్నాడు. He has promised, I will never leave you. ఆయన ఏమని వాగ్దానం చేశాడంటే నేను నిన్ను విడువను. And he knows the future which you do not know. ఆయనకి నీ జీవితంలో భవిష్యత్తు గురించి ఆయనకి తెలుసు, మనకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ Jesus said, rest in me. యేసు ఏం చెప్పాడంటే నా యందు మీరు సుఖంగా ఉండండి, లేదంటే రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. My yoke is easy, my burden is light. నా యందు విశ్రాంతి తీసుకోండి, నా కాడి సులువు, నా భారము తేలిక. When it looks terrible all around you, మన చుట్టూ పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ కూడా rest in God. దేవుని యందు విశ్రాంతి తీసుకోండి. So today we will continue our story of Joseph's life. కాబట్టి ఈ ఉదయకాలము మనం యోసేపు జీవితాన్ని మనం చూసుకుందాం. And I am going to attempt to find the right slide here. ఇక్కడ సరైన స్లైడ్ నేను ఇక్కడ పెడుతున్నాను. I would like to read from Genesis 39 verses 3 through 6. నేను ఆదికాండము 39వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదువుదాం అనుకుంటున్నాను. So I will read this passage and then Sundar will read it in Telugu. నేను మొత్తం ఇంగ్లీష్లో నేను ఇది చదువుతాను, తర్వాత సుందర్ కూడా చదువుతాను. Now remember, he had been sold by his brothers into slavery. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపు తన సహోదరుల చేత దాస్యంలోకి తను అమ్మబడ్డాడు. He had been bought in Egypt by Potiphar. ఐగుప్తులో పోతీఫర్ అనే వ్యక్తి చేత యోసేపు కొనబడ్డాడు. Genesis 39, 1 and 2 tell us Potiphar was the captain of the bodyguard. ఆదికాండం 39వ అధ్యాయం 1-2 వచనాలు ఏమని చెప్తుందంటే పోతీఫరు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతి అయి ఉన్నాడని మనకి తెలియజేస్తుంది.
Joseph, a victim of human trafficking, యోసేపు ఏమో ఒక పక్కన దాస్యంలోకి అమ్మబడిన వ్యక్తిగా ఉన్నాడు. found himself enslaved in Potiphar's house. తాను పొతిఫర్ యొక్క గృహంలో దాసుని వలె ఉండుట తను చూసుకున్నాడు. Genesis 39, 3 through 6. ఆది కాండము 39వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. Now his master saw that the Lord was with him, and how the Lord caused all that he did to prosper in his hand. So Joseph found favor in his sight and became his personal servant. He made him overseer over his house, and all that he owned he put in his charge. It came about from the time that he made him overseer in his house and over all that he owned, the Lord blessed the Egyptian's house on account of Joseph. Thus the Lord's blessing was upon all that he owned in the house and in the field. So he left everything he owned in Joseph's charge, and with him there he did not concern himself with anything except the food which he ate. Now Joseph was handsome in form and appearance. ఆది కాండం 39వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చూసుకుందాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసిందంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను. గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తన కలిగి ఉన్నదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీద తన కలిగినంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తన కలిగినంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. So we are beginning to see things get better for Joseph. ఇక్కడ మనము యోసేపుకి పరిస్థితులు కొంచెం మెరుగవటం మనం చూస్తున్నాం. He has an opportunity to develop administrative gifts. తను యోసేపుకి ఇక్కడ ఒక అవకాశం ఇవ్వబడింది. తను నాయకత్వ లక్షణాలని తను పెంపొందించుకోవడానికి. In his father's house, this would never have happened. ఇదే పరిస్థితి తన తండ్రి ఇంట్లో అయితే ఎన్నడూ జరిగి ఉండేది కాదు. His brothers would never respond to his help. తన సహోదరులు తన యొక్క సహాయంకి ఎప్పుడు వచ్చే ఉండేవాళ్ళు కాదు. But here in this prison home he was in, కానీ ఇక్కడ దాస్య గృహంలో చెరసాల గృహంలో మనం యోసేపు ఉన్నప్పుడు his Egyptian master saw something no one else could really see. ఇక్కడ ఐగుప్తు యొక్క యజమానుడు యోసేపులో ఎవరు చూడని కొన్ని నాయకత్వ విషయాలు చూచాడు. The Lord was with Joseph, యోసేపుకు యెహోవా తోడై ఉండుట. and he caused everything in his hand to prosper. యెహోవా అతని చేతిలో సమస్తము సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు He made him overseer of his house. తన ఇంటి పైన విచారణకర్తగా అతను నియమించాడు. And Joseph excelled. యోసేపు దానిలో సఫలమయ్యాడు. He was not consumed with self-pity. తన మీద సొంత స్వీయ దీని మీద తను ఆధారపడలేదు. కానీ He was not consumed with hatred. తను కక్ష చేత పగ చేత తను నింపబడలేదు. He decided he would make his world better. తన జీవితాన్ని తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని Even though సఫలంగా చేసుకోవాలని ఆశపడ్డాడు. I apologize. Even though it was not the world of his choice. తాను ఎంచుకొని ప్రపంచమైనప్పటికి కూడా The blessing of the Lord rested on everything he did. తను ఏది చేసినో దాని మీద యెహోవా ఆశీర్వాదము ఆ ఇంటిలో సమస్తం మీద ఉండెను. He had the kind of integrity అతనికి ఎటువంటి నిజాయితీ ఉన్నదంటే that his owner said, "You do it all." తన నిజాయితీని చూచి తన నమ్మకత్వాన్ని చూచి ఆ యజమానుడు నువ్వే సమస్తము చేయి అని తన చేతికి అప్పగించాడు. Take care of everything. సమస్తమును నీ మీద నీవు అధికారివై ఉండమని తను అప్పగించాడు. I trust you. నేను నిన్ను నమ్ముతున్నాను. Isn't that remarkable? అది ఎంతో ఆశ్చర్యము కదా, శ్రేష్టమైనది కదా. With everything going so good,
ఇదంతా మంచిగా జరుగుతున్నప్పుడు sin is about to raise its ugly head again. పాపము తన వికృతమైన తలని పైకెత్తుతున్నది. Joseph was a handsome man. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడు. You've got to be kidding. మీరు హాస్యం చేస్తున్నారా? He is falsely accused by Potiphar's wife and imprisoned. తాను పొతీఫరు భార్య చేత తప్పుడు ఆరోపణ చేయబడి చెరసాల్లో వేయబడ్డాడు. His master's wife tries to seduce Joseph. యోసేపు యొక్క యజమాని భార్య పొతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసి. Let's read Genesis 37, 7 through 18. మనము ఆదికాండం 39 అధ్యాయము 7 నుంచి 18 వచనాలు చదువుకుందాం. It came about after these events that his master's wife looked with desire at Joseph, and she said, "Lie with me." But he refused and said to his master's wife, "Behold, with me here, my master does not concern himself with anything in the house, and has put all that he owns in my charge. There is no one greater in this house than I, and he has withheld nothing from me except you, because you are his wife. How then could I do this great evil and sin against God?" And so she spoke to Joseph day after day. He did not listen to her to lie beside her or be with her. Now it happened one day that he went inside the house to do his work, and none of the men of the household was inside. She caught him by his garment, saying, "Lie with me." And he left his garment in her hand and fled and went outside. When she saw that he had left his garment in her hand and had fled outside, she said to the men of her house, she called to the men of her household and said to them, "See, he has brought in a Hebrew to us to make sport of us. He came in to me to lie with me, and I screamed. When he heard that I raised my voice and screamed, he left his garment beside me and fled and went outside." So she left his garment beside her until his master came home. Then she spoke to him with these words, "The Hebrew slave whom you brought to us came in to me to make sport of me. And as I raised my voice and screamed, he left his garment beside me and fled outside." ఆదికాండం 39 నుంచి 39 అధ్యాయం 7 నుంచి 18 వచనాలు చదువుకుందాం. అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, "నా యజమానుడు తనకు కలిగిందంతయు నా చేతికి అప్పగించాను కదా. నా వశంలో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపుకొని ఉండలేదు. కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోర దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో నేను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో సేనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె తన వస్త్రం పట్టుకొని అతనితో సేనించమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకున్నట్టు ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, "చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సేనించవల్లని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రం తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాట చొప్పున చెప్పాను, "నీవు మన యొద్దకు తెచ్చిన హెబ్రీ దాసుడు ఎగతాళి చేయడానికి నా యొద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా యొద్ద విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినాను నేను." There's something so beautiful about Joseph in this passage. ఇక్కడ యోసేపు గురించి ఎంతో సుందరమైన ఒక విషయం ఉన్నది. In spite of all the pain he received from his brothers, తాను తన సహోదరుల యొద్ద నుంచి పొందిన గాయము బాధంతటి కంటే, the shock of their betrayal, వారు తనని మోసం చేసిన ఆ యొక్క షాక్ కంటే, sold into slavery, దాసత్వంలోకి అమ్మబడిన స్థితిలో కూడా he did not blame God for his problems. తాను ఎన్నడూ దేవుణ్ణి దూషించలేదు.
when she tried to seduce him, ఇక్కడ పోతీఫరు భార్య యోసేపుని కనువేసి చేయించవాలని అడిగినప్పుడు he said, "How could I do this great evil and sin against God?" అతడు ఏమని చెప్పాడంటే, నేను ఇట్లు ఎంత ఘోర దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం ఎట్లా కట్టుకుంటాను. He still wanted to please God. తాను ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆశపడ్డాడు. In spite of all the unfair things, తనకు జరిగిన అన్యాయము జరిగిన అన్ని అన్యాయపు విషయాలు బట్టి కూడా he made a decision to please God. తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే దేవుణ్ణి నేను సంతోషపెట్టాలా. He was not thinking, తాను ఏది ఆలోచించలేదంటే God has forsaken me. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. He was not thinking, I don't care. నేను ఈ విషయాల గురించి నేను పట్టించుకోను, దేవుడి గురించి నేను పట్టించుకోను అని తను అనుకోలేదు. He was thinking, తను ఏమని ఆలోచిస్తున్నాడంటే, here in these problems ఇటువంటి సమస్యలు గుండా కూడా that I never asked for, నేను అడగని విషయాలు బట్టి కూడా my desire is to please my God. నా హృదయ వాంఛ ఏమై ఉన్నదంటే నా దేవుని నేను And I will not sin against him. నేను దేవునికి వ్యతిరేకంగా నేను విరోధంగా నేను పాపం కట్టుకోను. That's beautiful. అది ఎంతో అద్భుతమైన విషయం కదా. So it gets even worse. కాబట్టి ఇక్కడ మనం చూసింది ఏంటంటే పరిస్థితి ఇంకొంచెం కిందకు దిగజారుతుంది. How could I do this great evil? So Genesis 39:19 through 23, it says this. ఆదికాండం 39వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు ఇలాగ ఉన్నాయి. Now when his master heard the words of his wife, which she spoke to him, saying, "This is what your slave did to me," his anger burned. So Joseph's master took him and put him into the jail, the place where the king's prisoners were confined, and he was there in the jail. ఆదికాండము 39, 19, 20 వచనాలు. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్యతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతను పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో వేయించెను. అతడు అక్కడ చెరసాల్లో ఉండెను. Potiphar had a compound that had a home and included a prison. పోతీఫరుకి తన గృహంలోనే ఆ గృహము ఆవరణలోనే తన గృహం అన్నది ఒక పక్కన చెరసాల కూడా ఉన్నది. Now Joseph, through no fault of his own, యోసేపు తను చేసిన పొరపాటు ఏమీ లేదు కానీ finds himself in the prison where he once ruled the house. తాను ఎక్కడైతే ఏ గృహంలో అయితే అధికారిగా ఉన్నాడో అదే గృహంలోని చెరసాల్లో తను బంధించబడేట చూచాడు. But the Lord was with Joseph. కానీ ఈ అన్ని విషయాల్లో యెహోవా యోసేపుకు తోడైయుండెను. In a moment we're going to look at two central figures in this story. ఇంకొంచెం సేపట్లో రెండు ప్రాముఖ్యమైన పాత్రలను మనం చూస్తాం. The chief cupbearer and the baker for Pharaoh. చీఫ్ జైలర్ దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తాం. Pharaoh puts them in the same prison as Joseph. ఫరో పానదాయకుడిని భక్షకారుణ్ణి అదే చెరసాలలో ఉంచడం మనం చూస్తాం. Once he ruled this household and the prison. ఒకప్పుడు యోసేపు ఆ సమస్త గృహం మీద మరియు ఈ చెరసాల మీద కూడా అధికారి ఉన్నాడు. Through the lie of Potiphar's wife, he's now in the prison. పోతీఫరు భార్య చెప్పిన అబద్ధ సాక్ష్యం బట్టి ఈ రోజు తను చెరసాలలో బంధింపబడ్డాడు. We're going to look ahead to Genesis chapter 40, verses 1 through 4. ఆదికాండం 40వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూసుకుందాం. Then it came about after these things, the cupbearer and the baker for the king of Egypt offended their lord, the king of Egypt. Pharaoh was furious with his two officials, the chief cupbearer and the chief baker. So he put them in confinement in the house of the captain of the bodyguard, in the jail, the same place where Joseph was imprisoned.
the captain of the bodyguard put Joseph in charge of them, and he took care of them, and they were in confinement for some time. ఆదికాండం 40 అధ్యాయం 1-4 వచనాలు చూసుకుందాం. అటు పిమ్మట పానదాయకుడును భక్షకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియు నైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. వారి కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత. This makes it abundantly clear ఇక్కడ ఎంతో తేట తెల్లంగా ఏమని కనబడుతుందంటే he was put in the confinement in the house of the captain of the bodyguard. తను ఆ సేనాధిపతి యొక్క ఆ చెరసాలలో ఉంచబడటం మనం చూస్తాం. How did the earliest part of this describe Potiphar? ఈ వాక్య భాగంలో 39 అధ్యాయం మొదటి భాగంలో పొతిఫర్ గురించి ఏమని చెప్పబడింది? An official of Pharaoh ఫరో యొక్క అధికారి and the captain of the bodyguard. రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతిఫర్ అని రాయబడి ఉంది. Now, these are put in confinement in the house of the captain of the bodyguard, in the jail, the same place Joseph was imprisoned. పానదాయకుల అధిపతిను మరియు భక్షకారుల అధిపతిని ఎక్కడ ఉంచబడ్డారంటే యోసేపు ఏ చెరసాల అయితే బంధింపబడ్డాడో ఆ చెరసాల్లోనే ఉంచబడ్డారు. So the very place he had ruled, he is now imprisoned in. తను ఏ గృహమునైతే ఏలాడో అదే గృహంలోని చెరసాల్లో అతను బందీ అయి ఉన్నాడు. And I'm sure Mrs. Potiphar stopped by sometimes and just kind of went like that. కొన్నిసార్లు నేను అనుకుంటాను పొతిఫర్ భార్య అటుపక్కగా వెళ్ళి యోసేపుని చూసి తల ఊచుచూ అనుకుంటా ఉండుంటుంది అనుకుంటా. You gonna mess with me, Joseph? Look what happens. నువ్వు నేను చెప్పినట్లు చేయు కదా యోసేపు, ఇప్పుడు ఏమైందో చూడు. But Joseph was not so filled with hatred కానీ యోసేపు పగ తీర్చుకునే వాళ్ళని కక్షతో నింపబడలేదు. that it changed his character. తన వ్యక్తిత్వం మార్చడానికి. The captain of the bodyguard, who is that? Potiphar, put Joseph in charge of these prisoners. రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతిఫరు ఈ బందీ అయిన పానదాయకుడు మరియు భక్షకారుల అధిపతి మీద తన యోసేపుని నియమించాడు. And Joseph took care of them. యోసేపు వారికి పరిచారం చేశాడు. Once again, he decided to make his world the best it could be. మరొకసారి మనం చూసేది ఏంటంటే యోసేపు తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని శ్రేష్టంగా చేయాలని ధన్యంగా చేయాలని ఆశపడ్డాడు. One more scripture to read here this morning. మరొక వాక్యం చూసుకొని ఉదయకాలం ముందు ముగించుకుందాం. Unbelievably, Genesis 39:21-23 tells us this. మన నమ్మశక్యము కాని రీతిగా ఆదికాండం 39 అధ్యాయం 21-23 వచనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. But the Lord was with Joseph and extended kindness to him and gave him favor in the sight of the chief jailer. The chief jailer committed to Joseph's charge all the prisoners who were in the jail, so that whatever was done there, he was responsible for it. The chief jailer did not supervise anything under Joseph's charge, because the Lord was with him, and whatever he did, the Lord made to prosper. ఆదికాండం 39 అధ్యాయం 21-23 వచనాలు. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి మీద కటాక్షం కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడు చేయించువాడు. యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. When life goes the wrong way, God has a bigger purpose and plan than you are aware of. జీవితము మనం ఊహించిన విధముగా మారినప్పుడు లేదంటే వ్యతిరేక దిశలో వెళ్ళినప్పుడు దేవుడు నీకు నాకు తెలియని దానికంటే గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. We're going to close with this thought. ఈ
ఈ యొక్క ఆలోచనతో మనం ముగించుకున్నాం. All the betrayal, the hurt, the pain, the unfairness, everything about that. తన్ని మోసం చేయుట, సహోదరుల చేత దాస్యంలోకి అమ్మబడుట, ఎంతో కష్టంలో ఉండుట, వీటన్నిటి పరిస్థితులు గుండా కూడా The loss of his personal freedom and his imprisonment. తన స్వేచ్ఛని కోల్పోయే ఆ చెరసాలలో వేయబడిన పరిస్థితిలో కూడా led him to the one place on earth తన్ని ఎక్కడికి నడిపించిందంటే ప్రపంచంలో that he could meet the people who would unfold his future. తన్ని ఎవరైతే ఆ భవిష్యత్తులోకి తలుపులు తెరుస్తారో, మంచి భవిష్యత్తులోకి తలుపులు తెరుస్తారో అటువంటి ప్రజల యొద్దకు తను చేర్చబడ్డాడు. If he had not experienced these horrible things, ఈ భయంకరమైన పరిస్థితులు తను ఒకసారి చెవి చూసి ఉండకపోతే he could have never met the cupbearer and the baker. తను ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఎన్నడూ కలుసుకొని ఉండేవాడు కాదు కదా. He could have never become the one who saved the lives of so many. తాను ఎన్నడూ కూడా ఎంతో మంది జీవితాలని రక్షించే వ్యక్తిగా మారబడి ఉండేవాడు కాదు కదా. It's in the hard times that you meet people. కఠినమైన పరిస్థితుల్లో మీరు అసలైన వ్యక్తిత్వాన్ని మీరు కనుగొంటారు. God will use to unfold his plan for your life. దేవుడు ఆ కఠినమైన పరిస్థితుల్ని మీ జీవితాల్లో గొప్ప విషయాల్ని చూపించడానికి ఆయన వాడుకుంటాడు. May the Lord bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I pray that you will experience today the grace of God. I pray that you will be encouraged and strengthened. ఈరోజు మీరు దేవుని యొక్క దయను, ఆయన కృపను మీరు చెవి చూస్తారని, రుచి చూస్తారని మేము ఆశపడుతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And I'm going to ask my friend Sundar, would you lead us in a prayer in your language, please? నేను సుందర్ని తెలుగులో ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువా, మీ దయను బట్టి, మీ కృపను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. యోసేపుతో మీరు తోడై ఉన్నారు. తన పరిస్థితులు, కఠినమైన పరిస్థితుల్లో కూడా మీ ప్రేమను చూడగలిగాడు. అటువలే మమ్మల్ని కూడా నాయన కఠినమైన పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ మమ్మల్ని బహుగా మీరు శ్రేష్టమైన వ్యక్తిత్వాలుగా మీరు మార్చండి, ఆశీర్వదించండి. మీ గొప్ప ప్రణాళికలు, మీ గొప్ప తలంపులు మా జీవితాల్లో నెరవేరబడగలిగినట్లు మీరు ఆశించి దీవించమని ఈ మనల్ని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. Amen. Thank you and God bless you. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.